లో ప్రమాణం తల్లి భాషను ఎవరు మర్చిపోకూడదని పిలుపు. నా మాతృభాషను నేను కాకపోతే ఇంకెవరు గౌరవిస్తారని ప్రశ్న. తెలుగువారే తెలుగు మర్చిపోతున్న తరుణంలో తమిళనాడులోని కృష్ణగిరి లోక్సభ స్థానం నుంచి కాంగ్రెస్ తరఫున గెలిచిన కె గోపీనాథ్ మాతృభాషపై తనకున్న మమకారాన్ని దేశ అత్యున్నత చట్టసభ నుంచి ఎలుగెత్తి చాటారు. తమిళ భాషాభిమానం అధికంగా ఉండే తమిళనాడు నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నప్పటికీ మంగళవారం ఆయన లోక్సభ సభ్యుడిగా అచ్చ తెలుగులో ప్రమాణం చేసి అందరిని ఆశ్చర్యపరిచారు. సభకు నమస్కారం అంటే ప్రారంభించి తెలుగులో ప్రమాణం చేశారు. చివరిలో నండ్రి వణక్కం జై తమిళనాడు అని ముగించారన్నటువంటి వార్తని హైలైట్ చేసి చాలా మంచిది. మనోళ్ళు కొంతమంది హిందీ ఇంగ్లీషుల్లో చేసినటువంటి పరిస్థితి ఉంది. ఇకపోతే ఇళ్ల పేరుతో సర్కారు సొమ్ము స్వాహ, పూర్తి కాకుండానే రాక్రీట్కి బిల్లులు మంజూరు, 10,000 సిమెంట్ బస్తాలు పక్కదారి, ఏడాదికి సరిపడా స్టీల్ ఒకేసారి అప్పగింత అంటూ తక్కువ ధరకే పేదలకు ఇల్లు నిర్మించేస్తామని నమ్మవలికిన రాక్రీట్ సంస్థ ప్రజాధనాన్ని దోచేసింది. అధికారాన్ని అడ్డం పెట్టుకుని ఇళ్ల నిర్మాణాలు పూర్తి కాకుండానే అప్పటి ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి బిల్లులు స్వాహా చేశారన్న ఆరోపణలు ఉన్నాయి. పేదల ఇళ్లను మంజూరు చేసిన సిమెంట్ను సొంతానికి వాడుకున్నారు. గృహ నిర్మాణ అధికారులు రాక్రీట్ సంస్థకు చెల్లించిన బిల్లులకు క్షేత్రస్థాయి నిర్మాణాలకు పోలికెళ్ళి దీంతోపాటు సదరు సంస్థకు అవసరానికి మించి ఇసుక, సిమెంటు, స్టీల్ కట్టబెట్టారు. పునాది స్థాయి దాటని ఇళ్లకు స్లాబ్నే పూర్తయినట్టు నమోదు చేసి సిమెంటు, స్టీల్ మంజూరు చేశారు. ఇలా సుమారు 10 కోట్ల ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసినట్టు తెలుస్తోంది అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు.